హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్2 అప్డేట్స్. బీటెక్ సంబంధించి 21, 22 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ, అలాగే 31, 32 రెగ్యులర్ మరియు సప్లీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది ఏ మంత్లో ఉంటుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే దానిపైన చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఫస్ట్ మనం కానీ మాట్లాడుకుంటే బీటెక్ సెకండ్ ఇయర్ గురించి మాట్లాడతాను ఫస్ట్. సో తర్వాత థర్డ్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడతాను. సో ఎందుకంటే థర్డ్ ఇయర్కి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి. సో ఫస్ట్ మనం సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి చూసుకుంటే, సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్కి కానీ మ్యాక్సిమం మంత్ ఎండింగ్కి రావచ్చు, లేదు అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం కాదు 100% నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది. 21, 22 రెగ్యులర్ మరియు సప్లీ వాళ్ళు. సో అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఇచ్చేస్తాడు కాబట్టి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి మీకు ఉండొచ్చు. ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ ఎండింగ్కి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాడు. సో ఏప్రిల్ ఎండింగ్ కాబట్టి మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నోటిఫికేషన్ రావచ్చు. సో ఎక్కువ టైం ఇవ్వాలి అంటే మాత్రం ఈ మంత్ ఎండింగ్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో ఏదేమైనా నోటిఫికేషన్ అనేది ఇంకా మనకి తొందరగా వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ ఎండింగ్కి స్టార్ట్ అవుతాయి. అండ్ దాంతోపాటు మనకి ఎనర్జీ ఇచ్చే ఐపీఎల్ మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఐపీఎల్ అనేది ఎందుకు చెప్పాను అంటే, బాయ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్, బాయ్సే కాదు గర్ల్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ రోజుల్లో మ్యాచెస్ చూడడానికి. సో ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయని చెప్పి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ టైం ఇవ్వకుండా, కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ సప్లీ ఉన్న వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే అది ఎప్పుడో నైట్ జరిగే మ్యాచెస్. సో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి లైఫ్లో. దానికంటే ముందు మనకి సప్లీ నుండి అంటే పాస్ అవుట్ అయ్యి సప్లీస్ ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడండి. సో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది తొందరగా కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా సప్లీస్ ఉంటే 21, 22లో ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి. నోటిఫికేషన్ రాగానే మళ్ళీ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 31, 32 మనకి ఎస్టర్డే రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. 31, 32. సో నాకు తెలిసినంత వరకు మనం పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోల్ కానీ చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం థర్డ్ ఇయర్ వాళ్ళ 31 రెగ్యులర్ రిజల్ట్స్ బాగా జరిగాయని చెప్పి మనకి ఎక్కువగా అరౌండ్ 1500 మెంబర్స్ పోల్ చేశారు. రెగ్యులర్ ఎగ్జామ్స్ గుడ్ అని. సో ఈ పోలింగ్ అంతా పక్కన పెట్టేసుకుంటే 31, 32 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానిపైన మీకు చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇప్పుడెలా అయితే నోటిఫికేషన్ లేదు, జూన్ సెకండ్ వీక్ ఆ టైంలో మనకి నోటిఫికేషన్ అనేది ఇస్తుంది యూనివర్సిటీ. సో జూన్ సెకండ్ వీక్లో 31, 32 నోటిఫికేషన్ ఇస్తుంది కాబట్టి మనకు వచ్చేటప్పటికి జూలై 15th నుంచి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, జూన్ సెకండ్ వీక్ థర్డ్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, జూలై 15th ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఎందుకు ఇంత ల్యాక్ చేశారు, ఎందుకు ఇంత టైం ఇచ్చారు అనే మీకుంటే సప్లిమెంటరీ వాళ్ళకి ఉంటుంది పాపం. సో ఏంటి ఇన్ని నెలలు నేను మళ్ళీ వెయిట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మధ్యలో వీళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ. సో ఇంటర్న్షిప్ అనేది మామూలుగా సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ప్రాజెక్ట్ ఉంది, కానీ వాళ్ళకి సెమిస్టర్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ చేయమని చెప్పారు. కానీ థర్డ్ ఇయర్ వాళ్ళకి మాత్రం అకాడమిక్ క్యాలెండర్ అంటే ఎగ్జామ్స్కి ల్యాబ్ ఎగ్జామ్స్ కాకముందే వీళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి అని చెప్పి యూనివర్సిటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్లో. సో యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ ఖచ్చితంగా ల్యాబ్ ఎగ్జామ్స్ కాలేజ్ వాళ్ళు ఫాలో కాకపోయినా మిడ్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ యాజ్ పర్ యూనివర్సిటీ జరుగుతుంది. మరి ల్యాబ్ ఎగ్జామ్ ఎందుకు జరగదు అని మీరు అడగచ్చు. ల్యాబ్ ఎగ్జామ్స్ యాజ్ పర్ యూనివర్సిటీ జరగాలి, కానీ కాలేజ్ వాళ్ళు చెప్తారంటే, సో మేము సెమిస్టర్కి ప్రిపరేషన్కి హాలిడేస్ ఇవ్వాలనుకుంటున్నాం, అందుకని చెప్పి ల్యాబ్ మా ఇష్ట ప్రకారం పెట్టుకుంటామని చెప్పి కాలేజెస్ వాళ్ళు పెట్టుకుంటారు. సో దానికి ఎవరేం చేయలేము, ప్రిపరేషన్ అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి యూనివర్సిటీ కూడా ఏమీ ఫోర్స్ చేయదు కాలేజెస్ వాళ్ళని. సో ఇదన్నమాట బీటెక్ సంబంధించి 31, 32 రెగ్యులర్ మరియు సప్లీ, అలాగే సెకండ్ ఇయర్ 21, 22 రెగ్యులర్ మరియు సప్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు మన ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది అప్డేట్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి బీటెక్ సంబంధించి ఇంటర్న్షిప్ గురించి అప్డేట్ అనేది ఇవ్వబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్2 అప్డేట్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్2 అప్డేట్స్. Thank you friends for watching Jane2 Updates.